హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. అందమైన ప్రేమ కథ తరువాయి సంచికలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కథ అంతా వినండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రకాశం సరాసరి కళ్యాణి దగ్గరికి వచ్చాడు. కళ్యాణి కడిగిన గాజు ప్లేట్లన్నీ టేబుల్ మీద పేర్చి ఒక్కొక్కటి బట్టతో తుడుస్తోంది. జాగ్రత్తగా అలమారాలో పెడుతోంది. ప్రకాశం వచ్చి నిదానంగా అడిగాడు, ఈ పనంతా నిన్నెవరు చేయమన్నారు? దగ్గరగా వచ్చి నిలబడి కొట్టినట్టుగా మాట్లాడుతున్న అతని ధోరణికి విస్తుపోయిన కళ్యాణి ప్లేట్లు తొడవడం మానేసి అలాగే చూస్తుండిపోయింది. ఎవరైనా ఇంటికి వస్తే జడ వేసుకోకుండా మాసిన చీరతో ఎదురొచ్చి వాళ్ళందరూ నేనెంత నిన్ను కష్టపెడుతున్నానో కళ్ళారా చూసేలా చేస్తావన్నమాట. అదే కదా నీ మనసులో ఉద్దేశం అని రెట్టిస్తూ అడిగాడు. క్షణంసేపు కళ్యాణి అతని వైపు చూసి మళ్ళీ తలదించుకొని తన పని తను చేసుకుంటూ ఉండింది. మాట్లాడమేం చెప్పు. కళ్యాణి సమాధానం చెప్పలేదు, తను కూడా ఎత్తలేదు. కానీ నిన్ను ఎప్పుడైనా నేను బయటికి రావద్దన్నానా? నలుగురిలో కలవద్దన్నానా? నువ్వు నా భార్యవని చెప్పుకోవడం నేను ఎప్పుడైనా సిగ్గుపడ్డానా? అలాగే ఎప్పుడైనా ప్రవర్తించానా సిగ్గుపడినట్టుగా? చెప్పు, మాట్లాడు. ప్రకాశం ఆవేశంతో కళ్యాణి మోగదన్న మాట మర్చిపోయి సమాధానం కోసం నిలదీస్తున్నాడు. కళ్ళలో వస్తున్న నీళ్ళని బలవంతంగా ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది కళ్యాణి. ఇతనికి కళాకళలు చాలా ఉన్నాయి. ఎందుకు కోపం వస్తుందో, ఎప్పుడు ప్రేమ వస్తుందో, ఎప్పుడు విరుచుకుపడతాడో, ఎప్పుడు ప్రేమ కురిపిస్తాడో అర్థం కాడు. ఈ విచిత్ర మనస్తత్వానికి తట్టుకోవాలంటే ఎదుటి వాళ్ళకి స్పందనలు లేకుండా మరబొమ్మల్లో ఉండాలి. అలా ఉండడం కళ్యాణికి చేత కావటం లేదు. కళ్యాణి మౌనం ప్రకాశానికి అప్పుడప్పుడు పిచ్చులెక్కిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా అలాగే అయ్యింది. తనలో ఉన్న కోపం అంతా కళ్యాణి చేతిలో ఉన్న ప్లేట్ మీద చూపిస్తున్నట్టుగా చటుక్కుని అది లాక్కుని సాధ్యమైనంత బలంగా గోడకేసి కొట్టేశాడు. కళ్యాణి స్టన్ అయిపోయి అలా నిలబడిపోయింది చూస్తూ. గాజు ప్లేట్ గోడకేసి కొట్టుకుని 100 ముక్కలే నేలమీ పడిపోయింది. ఏమిట్రా అది అంటూ మీనాక్షమ్మ వచ్చింది పరిగెత్తుకుంటూ. ప్రకాశం కళ్యాణి వైపు వేలు పెట్టి చూపిస్తూ తల్లితో అన్నాడు, క్షణం క్షణం నాకు పిచ్చెక్కేటట్లు ప్రవర్తిస్తున్న ఈ మనిషిని తక్షణం ఇంట్లోంచి బయటికి పంపించేయమ్మా, వెంటనే పంపించేయి అని కళ్యాణి వైపు తిరిగి, నీకు ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి శక్తి లేదు, కానీ వెర్రెక్కిచ్చే శక్తి మటుకు చాలా ఉంది అనేసి అక్కడి నుండి స్పీడ్గా బయటకు వెళ్ళిపోయాడు. ఏమిటే కళ్యాణి, ఇంతవరకు బాగానే ఉన్నాడుగా, అంతలోనే ఏమైంది? విసుగ్గా, అసహనంగా, కోపంగా అడిగింది మీనాక్షమ్మ. కళ్యాణి దించిన తల ఎత్తలేదు. ఇంతసేపటి నుండి శక్తిని అంతా కూడ తీసుకుని బలవంతంగా ఆపుకుంటున్న కన్నీళ్లు దుఃఖం కట్టలు తెచ్చుకుని ప్రవహించింది. బాగానే ఉంది వరుస అంటూ వెళ్ళిపోబోయిన మీనాక్షమ్మ వెనక్కి తిరిగి మొహం గంటు పెట్టుకున్న మొహంతో, ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో కళ్యాణి, నువ్వు ఇంట్లో ఉండదలుచుకుంటే మా అందరి మనసు, ముఖ్యంగా వాడి మనసు కనిపెట్టి మసులు కూడా నేర్చుకో అనేసిని వెళ్ళిపోయింది. ఇన్ని రోజుల తర్వాత కొడుకు కాస్త ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి. ఈ ఆనందం ఎటువైపు నుంచి ఎలాంటి అపశృతి వినిపించకూడదని ఆవిడ గాఢమైన వాంఛ. అప్పుడేదో అవసరం కోసం చేసుకున్నా. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాక కొడుకు మూగ స్త్రీ అయిన భార్యతో కాపురం చేయడం, అందరిలా తను ఆమెని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోవడం, ఆ వైపు నుంచే అన్ని ఆనందాలు అతను పొందలేకపోవడం చూస్తే ఆవిడికి కాస్త బాధగానే ఉంది. తను తొందరపడి మూగపిల్లని అంటగట్టానేమో అని అనిపిస్తోంది. ఉదయం నుంచి క్షణం విశ్రాంతి లేకుండా తిరిగి విందు అన్ని విధాలా అత్యద్భుతంగా ముగిసేందుకు పాటుపడినందుకు ఇదా ప్రతిఫలితం. కళ్యాణికి మొదటిసారిగా జీవితం మీద విరక్తి లాంటిది కలిగింది. కళ్యాణితో ఘర్షణగా మాట్లాడిన తర్వాత ప్రకాశం ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోయాడు. పనికుర్రాడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రికి వస్తాడో రాడో. ఎంతో సంతోషంగా ఉన్నామనుకున్న రోజునే ఏదో ఒక చిరాకు. మీనాక్షమ్మ గొణుక్కుంటూ వెళ్ళి వీధి తలుపు గడియేసి వచ్చి పడుకుంది. ఆవిడికి తొందరగానే నిద్ర పట్టేసింది. కళ్యాణికి నిద్ర రావడం లేదు. మాటిమాటికి అత్తగారు అన్న మాటలు గుర్తొస్తున్నాయి. అంటే ఆవిడ ఉద్దేశం ఇక ఇంట్లో తన అవసరం తీరిపోయిందనా? అసలు ప్రకాశానికి అంత కోపం రావాల్సిన పని ఏం చేసింది తను? రోజు పనితో తీరనప్పుడు ఎలా ఉంటుందో ఈరోజు కూడా అలాగే కదా ఉన్నది. తను అలా వాళ్ళందరి మధ్యకి వెళ్ళడం తప్పేమో బహుశా. మామూలుగా అయితే వెళ్ళేది కాదు, కానీ ఆ పిల్లాడి ఏడుపు అది తనలో యుక్తాయుక్తం నశింపజేసింది. పసివాడు గుర్తుకు రాగానే కళ్యాణి ఆలోచనలు మరోవైపు మళ్ళీపోయాయి. తనని వాళ్ళు మోసం చేశారు. తనది అనుకున్న ప్రపంచాన్ని సర్వనాశనం చేశారు. పైపెచ్చు ఎదురు తననే అంటున్నారు. ఏమిటి అన్యాయం? తనకి మాట్లాడే శక్తి లేదనే కదా? మాట్లాడగలిగే శక్తి ఉండుంటే ఈరోజు అత్తగారిని, భర్తని ఎన్నెన్ని మాటలు అడిగి ఉండేది. అయినా ప్రకాశానికి ఏం తక్కువ? ఇంత క్రితం ఆవిడ అన్నట్లుగానే 1,00,000 మంది దొరుకుతారు. కళ్యాణి హృదయం తూట్లు పొడిచినట్టుగా అయిపోయింది. అవసరానికి వాడుకొని అవసరం తీరిన తర్వాత పనికిమాలిన వస్తువుని గిరాటు కొట్టినట్టుగా
వాళ్ళు నిర్లక్ష్యంతో బయటికి గంటకు ముందు తనే తప్పుకోవడం మంచిది కాదు. అవును, కళ్యాణి హృదయం వేయి గొంతులతో ఘోషించసాగింది. రాత్రి చాలా పొద్దుపోయింది. ఆలోచనలతో నిద్రపట్టని కళ్యాణి అలాగే కూర్చుంది. అవతల గదిలో అత్తగారు, పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. వీధి తలుపు కొట్టిన శబ్దం అయింది. ప్రకాశం వచ్చాడు. క్షణంసేపు వెళ్ళి తలుపు తీయడమా మానడమా అని ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. అమ్మా, ధరణి. ప్రకాశం ఇద్దరినీ పేరు మీద పిలుస్తున్నాడు. ఒకవేళ అత్తగారు లేచినా తన్నే కేకేస్తుంది. ఇంక చేసేదేం లేక కళ్యాణి తప్పనిసరిగా లేచి వెళ్ళింది. తలుపు తెరవగానే ప్రకాశం వెంటనే లోపలికి రాలేదు. గుమ్మ అవతలే నిలబడే అన్నాడు. నువ్వేనా? నాకు తెలుసు నువ్వే తీస్తావని. నేను వచ్చే వరకు నిద్రపో అని. కళ్యాణి అతన్ని పరీక్షగా చూసింది. మామూలుగానే ఉన్నాడు. అతని నుండి ఎలాంటి మత్తు ద్రవ్యాల వాసనలు రావడం లేదు. కళ్యాణి యువతలకు వచ్చేసింది. మర్నాడు సాయంత్రం రోజు కంటే త్వరగా ఇంటికి వచ్చేసిన ప్రకాశం ఇంట్లో కాలు పెడితేనే కళ్యాణి కళ్యాణి అని కేకలు పెట్టాడు. ఏనాడు లేనిది ఈరోజు ఆ పిలుపులో ఆప్యాయత ఉంది, అధికారం కూడా ఉంది. పులకించిపోతున్న మనసుని అదిమి పట్టుకుని దృఢచిత్తంతో శాంతం సహనం ఉట్టిపడుతున్న మొహంతో కళ్యాణి అతను ఎదురుకుండా వచ్చి నిలబడింది. త్వరగా 2-3 నిమిషాల్లో తయారు కావాలి, బజార్ వెళ్ళాలి మనం అన్నాడు ప్రకాశం. కళ్యాణికి అర్థం కాలేదు. ఎవరు తయారు కావాలి? పిల్లల తల్లికి ఈ విషయం చెప్పమని చెప్తున్నాడా? ఇదిగో అలా గుడ్లు పెట్టుకుని చూస్తూ గంటలు గంటలు గడపకు, నాకు చిరాకు వస్తోంది. త్వరగా తయారయ్యారా అన్నాడు. కళ్యాణి ఇంకా అలాగే చూస్తోంది. ఇంతలో మీనాక్షమ్మ అక్కడికి వచ్చింది. ఏమిట్రా అంటూ. ఏం లేదమ్మా, కళ్యాణి నేను బజార్ వెళ్తున్నాం, బట్టలు అవి కొనుక్కోవాలి. పనికిరాన్ని చింటూని కాస్త పక్కకి తీసుకెళ్ళమని చెప్పు, మేము వెళ్ళడం చూస్తే ఏడుస్తాడేమో అన్నాడు. మీనాక్షమ్మ కూడా ఆశ్చర్యంగా చూస్తోంది. రాత్రి జరిగిన సంఘటన అతనింత శీఘ్రంగా మర్చిపోవడం చిత్రమే. కానీ ఏమీ జరగనట్టు ప్రవర్తించడమే కాకుండా భార్యని వెంటబెట్టుకుని బజారుకి రమ్మని పిలవడం మరీ విచిత్రంగా అనిపించింది. ఏదైనా కానీ సంతోషంగా చీకు చింత లేకుండా కొడుకు కళకళలాడుతూ ఉండడం ఆవిడకి కావాలి. అది ఏ మార్గమైనా సరే. అందుకే త్వరగా తయారు కావే కళ్యాణి, పిల్లలు లేరు, ఆడుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు రాకముందే వెళ్ళండి, వాళ్ళు చూస్తే గోల పెడతారు అంది మీనాక్షమ్మ. కళ్యాణికి ఎందుకో సంతోషంగా అనిపించలేదు. ప్రకాశం భావాలకి అనుగుణంగా ఎప్పటికప్పుడు మరబొమ్మలో ప్రవర్తించాలంటే విసుగ్గా ఉంది, అలసటగా అనిపిస్తోంది. ప్రేమో దేశమో ఏదో ఒకటి శాశ్వతంగా ఉంటే బాగుండు అనిపిస్తోంది. కళ్యాణికి అలంకరణలో ప్రత్యేకమైన శ్రద్ధ ఏదీ లేదు. కాబట్టి ప్రకాశం కోరినట్టుగానే చకచకా తయారైపోయి వచ్చింది. గదిలో నిలువుటద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకోవడం పూర్తవుతున్న కళ్యాణి ఎదురుగా అద్దంలో గది లోపలికి ప్రకాశం రావడం కనిపించడంతో కళ్ళు దించేసుకుని కుంకుమ భరణ దాని స్థానంలో పెట్టేసింది. క్షణంసేపు కళ్యాణిని తదేకంగా చూసిన ప్రకాశం సరాసరి మంచం దగ్గరికి వెళ్ళి దాని పక్కనే పెట్టిన ఫ్లవర్ వాజ్లో ఉన్న గులాబీల్లో ఒకటి తీశాడు. ఉదయం నుంచి వాతావరణం మబ్బు పట్టి చల్లగానే ఉండడం వల్ల గులాబీలు పొద్దుట పెట్టినా అంతగా వాడలేదు. అతను ఏం చేస్తున్నాడో అప్రయత్నంగా చూస్తున్న కళ్యాణి అతను గులాబీ చేత్తో పట్టుకుని తనకి దగ్గరగా రావడం గమనించింది. ఆమె ఒక అడుగు అవతలకు వేసి అతని స్పర్శకి దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసింది. కానీ సాధ్యం కాలేదు. ప్రకాశం కళ్యాణి వెనుకగా వచ్చాడు. పువ్వుని తలలో పొందిగ్గా పడిపోకుండా ఉండేటట్టుగా పెట్టాడు. తర్వాత భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఎంతో మృదువుగా అన్నాడు. కళ్యాణి, అప్పుడప్పుడు నా ప్రవర్తన, నా మాటలు నిన్ను బాధ పెడుతున్నాయని నాకు తెలుసురా. నా మనసులో లేదు. నాలో సంఘర్షణ నీకు తెలియదు. నువ్వు నా ప్రవర్తనని అంతగా పట్టించుకోవద్దు. నేను ఇంత సంపాదిస్తున్నాను, అందరికీ అన్నీ చూస్తున్నాను, అందరినీ సుఖపెడుతున్నాను. నీకు మాత్రం ఏ విధంగానూ సంతృప్తి ఇవ్వటం లేదురా. నాకు తెలుసు. ఇక నుంచి నా సంపాదనలో 4వ వంతు నీకు ఇచ్చేస్తాను. ఒకవేళ ఇప్పుడైనా ఇవ్వడం మర్చిపోయాను అనుకో, నువ్వే దబాయించి లాక్కో. నేను నీ మెడలో మంగళసూత్రం కట్టాను కదా, నీకు హక్కు ఉంది. నా నుండి కావాల్సింది ఏదైనా సరే, జబర్దస్తిగా అయినా సరే పొందే అధికారం నీకుందిరా. కళ్యాణి, ఈ ప్రపంచం చాలా చెడ్డది. అమాయకంగా మంచితనంగా ఉండేవాళ్ళని చివరికి కన్న తల్లి కట్టుకున్న భర్త అయినా సరే అంతా అన్యాయమే చేయాలని చూస్తారు అని చెప్తూ పద వెళ్దాం అన్నాడు. కళ్యాణి అతను మాట్లాడుతుండగా కళ్ళెత్తి సూటిగా అతని మొహంలోకి చూసింది. ఎంతో గంభీరంగా చెప్తున్న ఆ మాటల వెనుక అతని హృదయంలో కల్లోలంగా రేగిన వ్యధ ఏదో తొంగి చూస్తోంది. కానీ ఆ వ్యధ దేనికో, ఎందుకో కళ్యాణికి ఏం అర్థం కాలేదు. ఆ బాధ సీతను మరిచిపోలేనందుక, లేక భారీగా తనని స్వీకరించలేని బలహీనత? బజారుకి వెళ్ళారు ఇద్దరు. ప్రకాశం కళ్యాణి కోసం దాదాపు ఆ రోజు బజారంతా కొనేశాడనే చెప్పాలి. చీరలు, నగలు, చెప్పులు, ఆడవాళ్ళకి, అందులో కళ్యాణి లాంటి వాళ్ళకి ఏవేవి అవసరమో అన్నీ కొనేశాడు. కళ్యాణి వద్దని వారిస్తున్నా అతను లెక్క పెట్టలేదు. ఇంటికి రాగానే తల్లికి చూపించాడు.
అవన్నీ చూసిన మీనాక్షమ్మ మొహంలో ప్రసన్నత ఎగిరిపోయింది. మొహం మాడిపోయింది. కొంటే కొన్నావు కానీ అన్నీ ఒక్కసారి ఎందుకు కొన్నావురా? అప్పుడప్పుడు తల ఒకటి కొంటే పోయేదిగా. ఒకేసారి ఇంత డబ్బు ఎందుకు ఖర్చు? మళ్ళీ డబ్బుకి ఇబ్బంది వస్తే అని అంది. నా దగ్గర ఉన్న 10వ వంతు మాత్రమే ఖర్చు పెట్టానమ్మా. ఎలా అయినా ఒకటే కదా. ఒక్కొక్కటే కొనే బదులు అన్నీ ఒకేసారి కొనేశాను. ట్యాక్సీ ఛార్జీలు కలిసి వచ్చేయలే నాకు నవ్వుతూ అంటూ తలెత్తాడు ప్రకాశం. అతను ఆశించినట్టు కళ్యాణి అక్కడ లేదు. అక్కడి నుండి ఎప్పుడో వెళ్ళిపోయింది. కళ్యాణి ఆ చుట్టుపక్కల లేదని నమ్మకంగా తెలుసుకున్న తర్వాత మీనాక్షమ్మ గొంతు తగ్గించి అనింది. ఏమిట్రా ఇవన్నీ? దానికి ఎందుకు చెప్పు? ఎక్కడికన్నా వెళ్తుందా ఏమన్నా? అన్ని మూలపడి ఉండటమే కదా అంది. లేదమ్మా, ఇక నుంచి కళ్యాణిని నా నీడలా తిప్పుకుంటాను. నా వెంటే ఉంచుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా నా వెంట తీసుకువెళ్తాను. నోరు విప్పి మాట్లాడగలిగిన అందరు ఆడపిల్లల కంటే నోరు లేని కళ్యాణి చాలా ఎన్నో రెట్లు నయమమ్మా. ప్రకాశం గొంతు ఎలాగో అయింది. నెమ్మదిగా అన్నాడు. ఒకసారి ఆ పిల్ల కళ్ళలో నా పట్ల గల ఆరాధన, గౌరవాభిమానాలు చూస్తుంటే నాకే సిగ్గేస్తుందమ్మా. నాకు అంత అర్హత, అధికారం ఉందా అనిపిస్తుంది. ప్రకాశం గొంతు చేరిపోయింది. దూరంగా చూస్తూ గత స్మృతుల్లో ఆలోచనలు అలల మీద తేలిపోతున్న వాడిలాగా అన్నాడు. ఓసారి సీతని నేను కూడా ఇలాగే ఆరాధించాను. ఎన్నో ఊహించుకునేవాడిని, ఏవేవో అనుకునేవాడిని. కానీ ఏ ఒక్కదానికి సీత నుండి స్పందనలు ఉండేవి కాదు. ఎంతో బాధ అనిపించేది, ఎంతో నిరాశ అనిపించేది. అయినా సరే ఆ బాధను దాచుకునే సహనంతో మరీ మరీ ప్రయత్నించేవాడిని. ఇప్పుడు నా స్థానంలో కళ్యాణి ఉంది. నేను పడిన బాధ కళ్యాణి పడనివ్వను. నాకు జరిగిన అన్యాయం కళ్యాణికి జరగకూడదు అన్నాడు. కొడుకు అనేదేమిటో, అతని ధోరణి ఏమిటో మీనాక్షమ్మకి బొత్తిగా అంతుపట్టని దానిలాగా అలా కూర్చుని ఉండిపోయింది. కళ్యాణి రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత పిలిచాడు ప్రకాశం. కళ్యాణి పడుకుంది. మీనాక్షమ్మ పిల్లలు నిద్రపోయి చాలాసేపు అయింది. కళ్యాణి నిద్రపోకుండా ఉంటే ఈ ఒక్క పిలుపుకు తప్పకుండా లేచి వస్తుంది. మంచం మీద పడుకుని చేతిలో పుస్తకం పట్టుకుని గుమ్మం వైపు చూస్తూ ఉన్నాడు ప్రకాశం. ఈరోజు ఎందుకో ఉదయం నుంచి అతని మనసు కళ్యాణి చుట్టూ తిరుగుతోంది. అతని ఊహ నిజమైంది. కళ్యాణి నిద్రపోలేదు. అడుగుల సవ్వడి వినిపించింది. ప్రకాశం పుస్తకం పక్కన పెట్టేసి తలనొప్పిగా ఉన్నట్టు కణతలు చేత్తో పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. కళ్యాణి గుమ్మం దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అతను కళ్ళు తెరిచి చూస్తున్నాడు. తలనొప్పిగా ఉంది. కళ్యాణి అలాగే చూస్తూ ఉంది. అంటే తలపట్టమనా? అదే ఉద్దేశం అయితే స్పష్టంగా ఎందుకు చెప్పడు? లైట్ తీసి వెళ్ళిపో అన్నాడు. కళ్యాణి టేబుల్ దగ్గరగా వచ్చింది. ప్రకాశం కళ్ళు తెరిచి రెప్ప వాల్చకుండా తననే చూస్తున్నాడు. అతని చూపుల్ని ఎరగనట్టే కళ్యాణి లైట్ తీసేసింది. తిరిగి వెళ్ళిపోవడానికి గుమ్మ వైపు తిరిగింది. 2 అడుగులు వేసింది. పమిటి కొంగు దేనికో గట్టిగా పట్టుకుంది. బలంగా లాగినా రాలేదు. చేయి సాచి పమిటి కొంగు చివరి చూసింది. అది ప్రకాశం గుప్పెట్లో చిక్కుకొని ఉంది. పమిటిని పట్టుకుని దగ్గరగా మెల్లమెల్లగా లాగుతున్నాడు. నిన్ను ఇవాళ బజార్కి తీసుకెళ్లాను. ఇన్ని కొనిపెట్టాను. నాకు ప్రతిఫలంగా చిన్న బహుమతి ఏదీ లేదా? చీకట్లో మంద్రస్థాయిలో మృదు గంభీరంగా తమాషాగా వినబడింది ప్రకాశం స్వరం. కళ్యాణికి కోపం లాంటిది వచ్చింది. నిన్న నుండి మోగవేదన అనుభవిస్తున్న హృదయం ఒక్కసారి కస్సుమని లేచింది. మాట్లాడగల శక్తి ఉన్నట్లయితే వెంటనే అడిగి ఉండేది. నీ పరిస్థితులు చక్కగా లేనప్పుడు నేనెంత నీకు సేవ చేశాను. అశాంతి నుండి నేను జీవన స్రవంతిలో అంతర్వాహినిగా మిళితమైపోయి ఉండి శాంతిమయం చేయాలని ఎంత ఆరాటపడ్డాను. నువ్వు నాకేమి ఇచ్చావు? కనీసం నా మనసు ఏంటో, నా ఆంతర్యం ఏంటో, ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలని కోరిక అయినా ఉందా నీకు? ప్రకాశం తలనొప్పి అనేది కేవలం వంక అని ఆ సాకుతో దగ్గరికి పిలిచాడని ఆ క్షణంలోనే గ్రహించి వేసిన కళ్యాణి అతని చేయి నుంచి పమిటి కొంగు విడిపించుకోవాలని, తక్షణ ఆ గది నుండి దూరంగా పారిపోవాలని ఎంతగానో పెనుగులాడింది. కానీ చివరికి విజయం ప్రకాశానికే లభించింది. ఓటమి పొంది అతని చేతుల్లో బందీగా చిక్కిపోయింది కళ్యాణి. అతని పట్ల మనసు యావగింపుతో, కోపంతో, అసహ్యంతో నిండిపోయింది. దాదాపు 4 రోజులు గడిచిపోయినాయి. కళ్యాణి పట్ల ప్రకాశం ప్రవర్తన ఒకే రీతిగా, ఒకే పందాలో ఉంది. ఇప్పుడు ప్రకాశం కళ్యాణికి సంబంధించిన ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటున్నాడు. తను వెళ్లే ప్రతి చోటికి వెంట రమ్మని కోరుతున్నాడు. ఒక పార్టీలకు మినహాయించి కళ్యాణి అతని వెంట ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధపడుతోంది. పార్టీలంటే కళ్యాణికి తగని భయం. అక్కడ 10 మంది ఉంటారు. వాళ్ళ మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయి. వాళ్ళందరిలో మాట్లాడలేని తనని వెలివేసినట్టుగా ఉంటుంది. అలా నలుగురిలో కూర్చున్నప్పుడు ఈ మాట్లాడలేని అసక్తత కొండంత మాదిరిగా మారి గుండెలు నొక్కేస్తోంది. పైనుంచి అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ప్రకాశానికి 2వ పెళ్ళం అంట కదా, మాట్లాడలేని మోగదట కదా, ఎలా చేసుకున్నాడు? అసలు అంత త్వరగా మొదటి పెళ్ళాన్ని ఎలా మర్చిపోయాడు? అబ్బా, మగవాళ్లే అంతలెద్దు నయమే. మోగదనే సంకోచం లేకుండా వెంటేసుకుని 10 మందిలో తిప్పుతున్నాడు.
ఇలాంటి మాటలు రకరకాలుగా 10 మంది నోట్లో నుంచి వినిపిస్తూ ఉంటాయి కళ్యాణికి. ప్రకాశం బలవంతం మీద 1-2 సార్లు విధి లేక అతని వెంట వెళ్ళిన కళ్యాణికి ఇలాంటి వ్యాఖ్యానాలకి గురయ్యింది. ఇవన్నీ ప్రకాశం చెవుల వరకు వెళ్ళినా అతను లెక్కపెట్టడు. కానీ కళ్యాణి అతనిలో లెక్క లేకుండా మసలలేకపోతుంది. అలాంటి చోట్లకి వెళ్ళి మనసుని గాయపరుచుకోవడం కంటే అసలు వెళ్లకుండా మానేయడమే బెటర్ కదా అనుకునింది. కానీ అది ప్రకాశానికి అర్థం కాదు. అర్థం అయ్యేలా చెప్పే శక్తి తనకి లేదు. తను చెప్పిన మాట లక్ష్యం లేదని, తనతో రావటం లేదని అతను కోపగించుకుంటాడు. అతను తన స్థితిని గురించి ఆలోచించడం లేదని కళ్యాణి బాధపడుతోంది. ఇద్దరి మధ్య ఇలాంటి చిన్న చిన్న కయ్యాలు వచ్చినా ప్రకాశం ప్రవర్తనలో మార్పు ఏమీ లేదు. దాన్ని బట్టి అతను తనని భారీగా స్వీకరించాడన్న నమ్మకం ఇప్పుడిప్పుడే కాస్త కలుగుతోంది. ఆ నమ్మకంతోనే మళ్ళీ నెల తప్పిందని తెలిసినప్పుడు కళ్యాణి సిగ్గు విడిచి సంకోచం అదిమిపట్టి సంతానం మీద తనకెంత ఆపేక్ష ఉందో మొదటిసారిగా వివరంగా ప్రకాశానికి ఉత్తరం రాసింది. అందులో తను ఇక్కడికి వచ్చినప్పటి నుండి జరిగిన సంఘటనల్ని, తను పడిన మానసిక వేదనని పొందుపరిచింది. ఫ్రెండ్స్, అప్డేట్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ గైస్. బాయ్.